నిను సేవించిన గల్గు మానవులకున్ వీటి వధూటీపటి గణకోటి శకటి కటీపటి తటి గంధేభవాటీపటి రనటి హారకుటి సువర్ణమకుటి ప్రచ్చోటిగా పేటికల్ కనదాంనాయ మహాతురంగ శివలింగ నీలకంఠేశ్వర. ఎక్కడో రాజస్థాన్లో కోటాలో ఆరంభించబడ్డ బన్సాల్ క్లాసెస్ ఇవాళ దేశవ్యాప్తంగా ఇంత కీర్తి ప్రతిష్టలను సంపాదించడం ముందు నేను మనసుగా బన్సాల్ వాళ్ళ క్లాసెస్కి అభినందనలు తెలియజేస్తున్నాను. అంటే ఒక సత్సంకల్పం, ఒక బీజం. దయచేసి వీలైనంత సైలెంట్గా ఉంటే చెప్పినవన్నీ వైలెంట్గా ఉంటాయి. ఓకే, అక్కడి నుంచి ఈ సౌందర్య, అమ్మగారి పేరు సౌందర్య, నిజానికి మా అమ్మాయి పేరు కూడా సౌందర్య. సౌందర్య లహరి మా అమ్మాయి పేరు, అంటే అమ్మవారి పేరు. ఏదేమైనా ఇవాళ విద్య నిగూఢ గుప్తమగు విత్తము రూపము పురుషాళికిన్ విద్య యశస్సు భోగకర్య. ఇఫ్ యూ హ్యావ్ ఎడ్యుకేషన్ యూ కెన్ అచీవ్ ఎనీథింగ్ ఇన్ ద వరల్డ్. సో యువర్ వెపన్ ఈజ్ నథింగ్ బట్ ఎడ్యుకేషన్, ఇజంట్ ఇట్? అవునా కదా? చదువుకోవాలి. చదువు లేనివాడు వింత పశువు, విద్య లేనివాడు వింత పశువు అన్నారు. ఇవాళ చాలామందికి భారతదేశంలో చదువుకునే అవకాశాలు లేవు. అందుకని వాట్ ఎవర్ యూ గాట్ నౌ, దిస్ పీరియడ్ ఈజ్ ఎ వండర్ఫుల్ అండ్ గోల్డెన్ పీరియడ్ ఫర్ యూత్. ఈ యూత్, ఐ వుడ్ లైక్ టు సే వన్ సింగిల్ పాయింట్. ఈ 3 ఏళ్ళలో 4 ఏళ్ళలో మీరు కష్టపడితే జీవితాంతం సుఖపడచ్చు. ఈ 4 ఏళ్ళు మీరు సెల్లోనో సినిమాల్లోనో హడావిడిగా బిజీగా ఉంటే జీవితాంతం కష్టపడతారు. సో దిస్ ఈజ్ ద గోల్డెన్ పీరియడ్ ఫర్ ఎ స్టూడెంట్. సో అది నేను చెప్పదలుచుకున్నాను. నిను సేవించిన గల్గు మానవులకున్ వీటి వధూటీపటి గణకోటి శకటి కటీపటి తటి గంధేభవాటీపటి రనటి హారకుటి సువర్ణమకుటి ప్రచ్చోటిగా పేటికల్ కనదాంనాయ మహాతురంగ శివలింగ నీలకంఠేశ్వర. అలాగా ఒక శివస్థుతితో ఆరంభించి, యాక్చువల్లీ నేను ఉపన్యాసం ఇవ్వడానికి రాలేదు. రమారెడ్డి గారు ఎంతో కాలంగా నన్ను ట్రై చేసి అక్కడ కాంటాక్ట్ చేసి ఫోన్ చేసి, ఏమండి మా స్టూడెంట్స్కి ఏదన్నా ఇంటరాక్షన్ సెషన్ కానీ మెసేజ్ కానీ ఇవ్వమని చాలాసార్లు అడిగితే నేను అవకాశం చేసుకుని కేవలం సౌందర్య మీ స్టూడెంట్స్ కోసం మాత్రమే ఇక్కడికి వచ్చాను. ఈవెన్ దో ఐఎమ్ అదర్వైజ్. అలాగే రంగినేని ఫ్యామిలీ ఆ వారసత్వాన్ని, ఆ లెగసీని కంటిన్యూ చేస్తున్న వాళ్ళ అబ్బాయిలు, వాళ్ళ కోడళ్ళు, వాళ్ళ మనవళ్ళు, వాళ్ళందరికీ కూడా సరస్వతీదేవి కటాక్షం పరిపూర్ణంగా ఉండాలని మనస్ఫూర్తిగా చెప్తూ, నేను అగైన్ అండ్ అగైన్ రిపీటింగ్, దిస్ ఈజ్ అ వండర్ఫుల్ టైం. ఈ టైంని దయచేసి స్పాయిల్ చేసుకుంటే జీవితాంతం కష్టపడతారు. చదువు యొక్క వాల్యూ కాలేజ్ నుంచి బయటకు వచ్చిన తర్వాతే తెలుస్తుంది. సో దయచేసి మీ పునాదులు ఇక్కడే స్ట్రాంగ్ చేసుకోండి.